పూతలపట్టు కాణిపాకం బూత్ నంబర్ 49 సుధీర్ ఏమని విన్నవించారంటే, అన్న మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం, కానీ మీకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం పోలీసులను సొంత వ్యవస్థలాగా వాడుకుంటా ఉంది. మేము పార్టీ కార్యక్రమాలు చేయాలంటే చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. మేము బెదిరింపులకు గురవుతున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలని చెప్పి ఆయన సుధీర్ విన్నవించుకుంటున్నారన్న. పోలీసులు వేధిస్తా ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు. 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఏ ధర్నా చేసినా కూడా దొంగ కేసులు పెట్టి సతాయించారన్నా. అన్నారే రోజున మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా మంచి చేస్తారో చెప్పండి అన్నా, మాకు భరోసా ఇవ్వండి అన్నా అని చెప్పి సుధీర్ పూతలపట్టు నుంచి అడిగాడు ప్రశ్న. ఇదే సుధీర్కి నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్న వేల సంఖ్యలో వచ్చిన ప్రతి బూత్ కమిటీ సభ్యుడికి చెప్తా ఉన్నాను, 13 జిల్లాలో మన పార్టీ తరఫున ప్రతి బూత్ కమిటీ సభ్యుడికి కూడా ఇక్కడ నుంచి నేను సంకేతం ఇస్తా ఉన్నాను. పోలీసులు వేధించారు అనే సంగతి నాకు తెలుసు, ధర్నాలు చేస్తే దొంగ కేసులు పెడతా ఉన్నారు అనే సంగతి నాకు తెలుసు. ప్రతి బూత్ కమిటీ సభ్యుడికి నేను మన హామీ ఇస్తా ఉన్నా, సుధీర్కు చెప్తా ఉన్నాను, ప్రతి కార్యకర్తకు చెప్తా ఉన్నాను, వైఎస్ఆర్ కుటుంబ సభ్యునికి చెప్తా ఉన్నాను. దేవుడు ఆశీర్వదించిన తర్వాత మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి చల్లని దీవెనతో, ప్రజలందరి చల్లని ఆశీస్సులతో ప్రతి కార్యకర్తకు నేను చెప్తా ఉన్నా, ఈ పోలీసులు పెట్టిన దొంగ కేసులన్నీ కూడా పూర్తిగా ఉపసంహరిస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ కూడా. మైక్ వివరం నుంచి బూత్ నంబర్ 216 నుంచి ఆయన విన్నవించుకుంటున్నారు. అన్న చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో చాలా ఉచిత హామీలు ఇస్తున్నారు, అనేక తప్పుడు హామీలు ఇస్తున్నారు. వీటన్నిటిపైన బూత్ కమిటీ సభ్యులుగా మేము ఎలా స్పందించాలన్నా అని చెప్పి డేవిడ్ సత్యవేడు విన్నవించుకుంటున్నారు. డేవిడ్ సత్యవేడు నుంచి డేవిడ్ అడిగిన ప్రశ్న, అన్నా చంద్రబాబు నాయుడు గారు దొంగ హామీలు ఇస్తా ఉన్నాడు, ఎన్నికలు వచ్చాయి అనేసరికి రకరకాల హామీలు అబద్ధాలు చెప్తా ఉన్నాడు. వీటి అన్నిటినీ ఆయన చెప్తా ఉన్నప్పుడు ఎలా స్పందించాలన్నా మేము అని చెప్పి డేవిడ్ అనే సత్యవేడు నుంచి అడుగుతా ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన బూత్ కమిటీ సభ్యుడు డేవిడ్కి చెప్తా ఉన్నాను, మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, 13 జిల్లాల్లో ఉన్న ప్రతి కార్యకర్తకు చెప్తా ఉన్నాను, బూత్ కమిటీ సభ్యులకు చెప్తా ఉన్నాను, వాళ్ళందరికీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలతో మేము చెప్పవలసిన మాట ఒకటి, ఒకే ఒక మాట చెప్పండి. ఆ మాట ఏమిటో తెలుసా? అన్న, అమ్మ, అక్క, మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి, 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మనకేమీ చేయలేదు, అబద్ధాలు చెప్పాడు, మోసాలు చేశాడు. కేవలం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నాడు, మోసాలు చేస్తా ఉన్నాడు అని చెప్పండి. ఆ మాట చెబుతూ మీరంతా కూడా చెప్పవలసింది ఏమిటో తెలుసు, ఒక సామెత చెప్పండి. అదేమిటో తెలుసు, 4 సంవత్సరాలుగా అమ్మకు అన్నం పెట్టని వాడు అవసరం వచ్చినప్పుడు మాత్రం చిన్నమ్మకు బంగారు గాజులు కోరిస్తాను అని చెప్పన్నాడట ఒకడు. ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఉంది. ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి మనం గుర్తుకొచ్చాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనల్ని దగా చేస్తాడు, మళ్ళీ మనల్ని మోసం చేస్తాడు అని చెప్పి గట్టిగా చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాను డేవిడ్కు. సురేష్, శ్రీకాళహస్తి, చోడవరం గ్రామం, బూత్ నంబర్ 256. అన్న, చంద్రబాబు నాయుడు గారు ఇదే తిరుపతిలో ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేశారు. ప్రత్యేక హోదా సాధించడానికి మనం ఏ విధంగా పోరాటం చేస్తాము, ఎలా సాధిస్తామన్నా అని చెప్పి సురేష్, శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి అడుగుతున్నారు. పేరు సురేష్ అడిగాడు. ఎందుకంటే ఎక్కువ పోతే మైక్ ఇబ్బందిగా ఉన్నట్టున్నా కాబట్టి నేను ఇక్కడ కొంచెం అయిపోతా. మీరంతా కూర్చోవాలి, పూర్తి కూర్చోవాలన్నా మీరంతా కూర్చోవాలి. నేను వెనకాల వాళ్ళకి అసలు కనపడదు. కూర్చోవాలి, మీరు కానీ కూర్చోవాలి. అసలు ఇటువైపు వాళ్ళకి అసలు కనపడడం లేదు. పూర్తి కూర్చోండి అమ్మా, పూర్తి కూర్చోండి. ఏం పేరు? సురేష్ అడుగుతా ఉన్నాడు. అన్నో, ప్రత్యేక హోదా విషయం గురించి ఏం చెప్పాలి, ప్రత్యేక హోదా గురించి ఏం చెప్పాలి అని అడుగుతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు నల్ల చొక్కాలు వేసుకుంటా ఉన్నాడు. ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి మోసం చేస్తా ఉన్నాడు. ఈ పెద్ద మనిషి ఈ మాదిరిగా మోసం చేస్తా ఉంటే ఏం చెప్పాలన్నా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఇదే సురేష్కి నేను చెప్తా ఉన్నాను, మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను, రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్తకు చెప్తా ఉన్నాను, ప్రతి బూత్ కమిటీ సభ్యుడికి చెప్తా ఉన్నాను. అందరికీ ఒకటే చెప్పండి. ఇవాళ అన్న చెప్పాడు, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని నీళ్ళతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 25కి 25 ఎంపీ స్థానాలు మొత్తంగా మన పార్టీకి ఓటు వేసేట్టుగా గట్టిగా ప్రజలకు చెప్పమని చెప్తా ఉన్నాను. ప్రజలకు ఈ మాట చెప్పేటప్పుడు గట్టిగా అడగండి, గట్టిగా చెప్పండి. కేంద్రంలో చూస్తే ఏ ప్రభుత్వానికి కూడా పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి సంబంధించిన మొత్తం 25కి 25 ఎంపీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనమే గెలుచుకుంటే మనల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని నమ్మతండి. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాబట్టి రాష్ట్రం విడిపోయి పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాబట్టి ప్రత్యేక హోదా అన్నది విభజన చట్టంలో పెట్టలేదు అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే బీజేపీ పార్టీ అధికారంలో ఉండి మోసం చేసింది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టారు బీజేపీ వాళ్ళు, పార్లమెంటులో మాటిచ్చారు బీజేపీ వాళ్ళు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు. అయిన తర్వాత తిరుపతిలో మాటిచ్చాడు. తిరుపతి దేవుని
సన్నిధిలో వచ్చిన మాటకు కూడా దిక్కు దివాణా లేకుండా వాళ్ళు మోసం చేశారు. చంద్రబాబు నాయుడు గారు నమ్మద్దండి. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు గారు పూటకో మాట రోజుకో మాట మార్చి ఆంధ్ర రాష్ట్ర హక్కులను రోడ్డు మీదకి తీసుకొచ్చాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకు మీరు చెప్పండి, వీళ్ళెవరిని కూడా నమ్మొద్దండి. మొత్తం 25 స్థానాలు మొత్తం మనమే తీసుకుందాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామని సంతకం చేస్తారో వాళ్ళకే మద్దతిస్తాను అని చెప్పి గట్టిగా చెప్పండి. ఇక ఎవరో ఇస్తారని ఎవరో ఏదో చెబితే నమ్మే పరిస్థితి లేదు. నమ్మి నమ్మి అలసిపోయాం. ఇక ఎవరో ఏదో చేస్తారని ఎవరో ఏదో చెబితే నమ్మే పరిస్థితి కాదు. మన ఎంపీని మన దగ్గర పెట్టుకుందాం. ఆ తర్వాత ఎవరైతే ఇస్తున్నట్టుగా సంతకం పెడతారో వాళ్ళకి మద్దతు తెలుపుతాము అని చెప్పి గట్టిగా చెప్పండి. చివరిగా ఇంకొక క్వశ్చన్ తీసుకుంటాను. రాయుడు కుప్పం నుంచి బూత్ నంబర్ 27 అన్నా మీరు నవరత్నాలు ప్రవేశపెట్టారు. నవరత్నాలు హామీలు అన్నింటినీ కూడా మేము ప్రజల్లో ప్రచారం చేశాము. కానీ 3 నెలల ముందు మన పథకాలన్నింటినీ కూడా చంద్రబాబు కాపీ కొడుతున్నారు. దీని గురించి ఏం చేయాలన్నా అని చెప్పి రాయుడు కుప్పం నుంచి. ఈ ప్రశ్నకు సమాధానం ఇంతకు ముందే చెప్పా కాబట్టి ఈ ప్రశ్నను పాస్ చేసి ఇంకో ప్రశ్నకు పోదాం. కోటేశ్వర్ పిల్లై పూతల్పట్టు 164 బూత్ నెంబర్. అన్న మీరు పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ప్రజలందరూ కూడా భరోసా కలిగింది. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. మా విన్నపం ఏమంటే మీరు ఎవరితో కూడా పొత్తు పెట్టుకోవద్దన్నా, ఒంటరిగా మీరు ముఖ్యమంత్రి కావాలి, ఒంటరిగా పోటీ చేసి ప్రజలందరూ కూడా మీరు ముఖ్యమంత్రి అయ్యేదానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కోటేశ్వర్ అడుగుతా ఉన్నాడు. ఎవరు? పూతలపట్టుకు సంబంధించి కోటేశ్వర్ అడుగుతా ఉన్నాడు. అన్నా ఎవరితో పొత్తు పెట్టుకోవద్దన్నా, అందరూ ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసిన వారే అన్నా అని చెప్పి కోటేశ్వరం అంటా ఉన్నాడు. కోటేశ్వరానికి నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఇంతకు ముందు కూడా మనం ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. జరగబోయే ఎన్నికల్లో కూడా ఎవరితో పొత్తు ఉండదు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన వేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంచి చేయాలని చెప్పి ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తయారు కావాలి అని చెప్పి మన వాళ్ళే ఉన్నారు. వాళ్ళెవరికి కూడా అన్యాయం జరగకుండా చూస్తాను అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురెత్తుగా చేస్తాము అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను. రాష్ట్రాన్ని ఇవాళ ఉన్న ప్రతి పార్టీ నైతిక విలువలు పూర్తిగా మర్చిపోయి ఉన్న పరిస్థితిలో ఇవాళ ఈ పార్టీలన్నీ ఉన్నాయి. ఇవాళ ఉన్న ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, పవన్ కళ్యాణ్ అనే మరో పార్టీ కానివ్వండి, అన్ని పార్టీలు కూడా 3 ఎన్నికల్లో
రాష్ట్ర ప్రజలకు మేము ఇది చేస్తాము అది చేస్తాము అని ప్రత్యేక హోదా ఇస్తాము అని రకరకాలుగా మాటలు చెప్పి అందరూ కూటమిగా ఒక్కటై అందరూ కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేసిన పరిస్థితి మనమంతా చూసాం. ఇవాళ వాళ్ళు చేసిన మోసంలో రాష్ట్ర ప్రజలు మోసపోయిన పరిస్థితుల్లో ఇవాళ ఉన్న పరిస్థితి ఏమిటి అంటే రాష్ట్రమే ఒక మనిషి అయితే ఆ మనిషి చేతులు కాళ్ళు ఒకరు పట్టుకున్నారు, మరొకరు కత్తిచ్చారు, మరొకరు ఆ కత్తి తీసుకొని పోలిచారు. కాబట్టి మన పరిస్థితి ఇలా ఉంది. కాబట్టి వీళ్ళంతా కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వాళ్ళే. ఇలాంటి వాళ్ళతో ఎవరితో కూడా పొత్తు ఉండదు అని చెప్పి నేను మీ అందరితో కూడా గట్టిగా చెప్తా ఉన్నా. ఇక ఇంతకన్నా ఇంకా ఎక్కువసేపు ఉంటే ఇక ఇబ్బందికర పరిస్థితులు ట్రాక్ మీదకి వచ్చేట్టుగా ఉన్నాయి. ఇప్పటికే ట్రాక్ మీదకి మనుషులు ఎక్కువ ఎక్కేశారు. కాబట్టి ఎవరు కూడా ఇంతకన్నా ఎక్కువ ప్రశ్నలను తీసుకోలేదు అని చెప్పి ఎవరు కూడా దయచేసి మరోలా అనుకోవద్దని చెప్పి నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. మీ అందరూ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి ఊరు నుంచి బూత్ కమిటీ సభ్యులుగా మీ బాధ్యతలు మీరు తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఎవరైనా ఉన్నారు అనంటే నేను గొప్పగా చెప్పగలిగింది ఏమిటి అనంటే నాన్నగారు ఎక్కడ చనిపోలేదని, నాన్నగారు పోతూ నాకు ఇచ్చిపోయిన అతిపెద్ద కుటుంబం నాకు తోడుగానే ఉంది అని చెప్పి మాత్రం గర్వంగా నేను చెప్తా ఉన్నా. నాతో పాటు కష్టాలు అనుభవించాడు, నాతో పాటు బోధలు అనుభవించాడు. కానీ మీ అందరితో కూడా నేను చెప్తా ఉన్నా, ఒక రాత్రి అయిపోయిన తర్వాత పగలు మళ్ళీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నేను చెప్తా ఉన్నా. చీకటి అయిపోయిన తర్వాత వెలుగు మళ్ళీ ఉంటుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. రేపొద్దున దేవుడి దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి బాగోగులకు తోడుగా నేనుంటాను అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. దూర ప్రాంతాల నుంచి వచ్చి చెరగని చిరునవ్వులతో అభ్యర్థులు చూపిస్తున్నందుకు ప్రతి అక్క చెల్లెళ్లకు, ప్రతి ఆలబడ్డి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి పేరున మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.